సో మనకి ప్రముఖ సంస్థ నుండి డిటో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ జాబ్ అనమాట. మీరు వర్క్ ఫ్రమ్ నుండి రిమోట్ లొకేషన్ నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోండి. డిటో కంపెనీ నుండి ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది ఒక ఫుల్ టైం రోల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సెక్యూర్ పీపుల్ ఫినాన్స్ అండ్ మేక్ ది ఇంపాక్ట్ పీపుల్ లీవ్స్ మీద అయితే ఈ యొక్క కంపెనీ అయితే బేసిక్గా రన్ అయితే చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన వివరాలే ఈ యొక్క వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క జాబ్ రోల్కి ఎటువంటి సేల్స్ టార్గెట్ అయితే ఉండదన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎటువంటి స్నాప్ అండ్ మిస్ సెల్లింగ్ కూడా అవసరం అయితే లేదనమాట. నో సేల్స్ టార్గెట్, నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, నో స్వాప్ అండ్ మిస్ సెల్లింగ్ అనమాట. సో మీరు జస్ట్ ఈ యొక్క ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీంట్లో 2 టైప్ ఆఫ్ టీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి టీమ్ బ్లీస్ అనమాట. ఈ యొక్క రోల్కి వచ్చేసి మనం 2 PM to 11 PM వరకు అయితే ఈ యొక్క టైమింగ్ షిఫ్ట్లో వర్క్ అనేది కూడా మనం చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి టీమ్ ఫాల్కాన్ అనమాట. టీమ్ ఫాల్కాన్లో వచ్చేసి మనకి మార్నింగ్ 10 AM నుండి 2 PM వరకు 8 PM వరకు చేయాలి. ఇది ఒక జనరల్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. టీమ్ ఫాల్కాన్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుండి 8 PM వరకు అయితే మనము చేయాల్సి అయితే ఉంటుంది. సో రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీ దగ్గర స్కిల్స్ ఏమి ఉండాలి, అదేవిధంగా మీ రెజ్యూమ్లో ఎటువంటి స్కిల్స్ ఉంటే కనుక, ఎటువంటి కీవర్డ్ మ్యాచ్ అయితే కనుక మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందంటే, ఫస్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీ దగ్గర వచ్చేసి మీ యొక్క లోకల్ లాంగ్వేజ్, దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే కనుక అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్, అది వచ్చేసి తర్వాత లాంగ్వేజ్ అవేర్నెస్ అనమాట. ఇంగ్లీష్లో ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ జాబ్ అనమాట. సో డిటో కంపెనీ వాళ్ళు మనకి వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆపర్చునిటీ ఫర్ గ్రోత్, అదేవిధంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. కాంపిటేటివ్ కంపెన్సేషన్ శాలరీ విషయానికి వస్తే 4.5 lakhs ఫర్ annum అయితే పే చేస్తున్నారనమాట. సో మీడియం శాలరీ అవర్ అడ్వైజర్ అడిషనల్ ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, పోస్ట్ ట్రైనింగ్ సెల్స్ అప్ టు 43,000 ఫర్ మంత్ అయితే మీరు ఎర్న్ అయితే చేయొచ్చు మీరు ఒక నార్మల్ శాలరీ కింద. దాంతోపాటు వెర్నెస్ లీవ్స్ ఉంటాయి. తర్వాత ఆఫ్ సైట్స్ అండ్ ఈవెంట్స్ కూడా మీకు వీళ్ళు బేసిక్ థింగ్స్ మీద ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఫైనల్గా సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఇంట్రడ్యూస్ కాల్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో టాస్క్ 1, టాస్క్ 2 మనకి ప్రొవైడ్ చేస్తారు మన యొక్క స్కిల్స్ అండ్ పొటెన్షియల్ చెక్ చేయడానికి. ఆ హెచ్ఆర్ కాల్ అయిన తర్వాత మనకి 2 టైప్ ఆఫ్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. ఆ ఫైనల్ మేనేజర్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ కన్ఫర్మ్ అయ్యి ఈ యొక్క డిటో కంపెనీలో యాజ్ ఏ వర్క్ ఫ్రమ్ జాబ్ కింద మనము ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం ఫుల్ టైం కింద అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి.